మధ్యాహ్నం క్యాంప్ ఆఫీస్ కు చంద్రబాబు గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ఏర్పాటుపై సమీక్ష 3 గంటలకు హైదరాబాద్ కు సీఎం త్వరలో రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు జనవరి 2 నుంచి గ్రామ సభల ద్వారా అందజేత రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ ఏపీలో ఈ నెల 31నే పెన్షన్లు న్యూ ఇయర్ కావడంతో ఒక రోజు ముందుగానే పంపిణీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు గుంటూరులో పలు చోట్ల కార్డన్ సర్చ్ అనుమానితుల గురించి పోలీసుల ఆరా డ్రగ్స్ నివారణే లక్ష్యంగా స్థానికులతో ప్రతిజ్ఞ నిజామాబాద్ లో ఎస్బీఐ ఏటీఎం కు నిప్పు రెక్కి నిర్వహించి నిప్పు పెట్టిన దుండగులు ఏటీఎంలోని 27 లక్షలు దగ్ధం కామారెడ్డిలో ముసుగు దొంగల ముఠా హల్చల్ మారణాయుధాలతో పలు కాలనీల్లో రెక్కి భయాందోళనలో స్థానికులు శ్రీశైలం క్షేత్రంలో పెరిగిన రద్దీ వరుస సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తులు ఆర్జితాభిషేకాలు కుంకుమార్చనలు నిలుపుదల తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత ఇవాళ 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత దట్టంగా అలుముకున్న పొగమంచు క్రమంగా పడిపోతోన్న ఉష్ణోగ్రతలు మన్యం ఏజెన్సీని వణికిస్తోన్న చలి పొగమంచుతో గిరిజనుల అవస్థలు చలి మంటలు వేసుకుని ఉపశమనం తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్ మారేడుమిల్లిలో పోలీసుల కుంబింగ్ మందు పాతర్లు పెట్టినట్లు సమాచారం వెలికి తీసేందుకు పోలీసుల యత్నం ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం వెరీ పూర్ కేటగిరీలో గాలి నాణ్యత సగటున 300 పాయింట్లుగా AQI